ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి మంగళవారం మీకా గ్రంథములో నుండి మీరు మమ్మల్ని అందరినీ దర్శిస్తూ మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమ, దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. నీ సత్యవాక్యములో ఉన్న విషయాలు మాకు నేర్పుతూ మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీకా పుస్తకం 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాల వరకు ఉన్న విషయాలలో నుండి ప్రభువా, మీరు మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి ఈ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. 1వ అధ్యాయం చివరి వచనాలు కూడా మీరు కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ చిత్తములో ఉన్న వారందరినీ మీరు నడిపించి నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుంటున్నాము. మీకా పుస్తకంలో నుండి ఇది నాన్న మనందరం కూడా 2వ అధ్యాయము, మీకా పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడదుము గాక. ఆమేన్. మంచిది నాన్న. మీకా పుస్తకం 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. ఇందులో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఇశ్రాయేలు ప్రజల్లో నిత్యము జరుగుతున్నటువంటి విషయాలు. చాలా మందికి ఈ విషయాలు గ్రహింపు కాదు. ఈ మీకా పుస్తకం అంతా ఇశ్రాయేలు, అలాగే షోమ్రోను, యెరూషలేము, షోమ్రోనులో ఉన్నటువంటి ప్రజలను గూర్చినటువంటి దేవుని యొక్క తీర్పులను మనందరం కూడా నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా ఇదంతా కూడా దేవుని ప్రజలను గురించి, దేవుని యొక్క తీర్పులను గురించి మనందరం కూడా చూస్తున్నాం. దేవుని ప్రజల్లో దేవునికి విరోధంగా పనిచేస్తున్న పాపం, దానికి దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి శిక్ష, దేవుని యందు భయభక్తులు కలిగి మిగిలిపోయిన వారి శేషమును దేవుడు కాపాడుతున్నటువంటి విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి. చాలా మంది నామకార్థ సంఘాల్లో ఉన్న బోధకులు, సంఘాలు, పిల్లలందరూ కూడా దేవుడు ఏం చేసినా దయగలిగిన వాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, కాబట్టి మనం ఎలా జీవించినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క తీర్పుల్లో ఎలాంటి మార్పులు ఉండవనే సత్యాన్ని మనందరం ఈ మీకా పుస్తకంలోను, ఆమోసు పుస్తకంలోను, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక పుస్తకాల్లో మనం దేవుని యొక్క తీర్పులను, దేవుని ప్రజల గురించినటువంటి తీర్పులను మనందరం కూడా చూడొచ్చు. ఈ ప్రాముఖ్యంగా ఈ 2వ అధ్యాయములో మనం చదువుకునేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఒకసారి మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాల వరకు మనం చదువుకుందాం.
మంచముల మీద పరుండి మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయ వారికి శ్రమ. దుష్కార్యములు చేయవారికి శ్రమ. అలాగు చేయుట అలాగున చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పడవగానే చేయుదురు. వారి స్వాధీనంలో ఉన్నది గనక వారు ప్రొద్దు పడవగానే చేయుదురు. వారి భూములు ఆశించి పట్టుకుందురు. వారు భూములను ఆశించి పట్టుకొందురు. ఇండ్లు ఆశించి ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్యమును అన్యాయముగా ఆక్రమింతురు. చాలు. ఈ 2 వచనాలు ఒక విషయాన్ని ఇక్కడ చూపించడాన్ని మనం చూడొచ్చు. మీరు గినక గమనించినట్లయితే మొదటి అధ్యాయం అంతట్లో ఇశ్రాయేలులు చేసిన పాపమును గురించినటువంటి వివరణలు ఏమీ చెప్పల. మొదటి అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల మీదకి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, యెరూషలేము ప్రజలు షోమ్రోను ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి రావడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు పాపం అనే విషయాలు మొదటి అధ్యాయంలో ఎక్కడ చెప్పబడ్డా. మొదటి అధ్యాయంలో ఇంచుమించుగా మరి 12 దేశాల యొక్క తీర్పులను గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ తీర్పులు జరిగే ముందల మీకాకు ఆయన ఉగ్రతను గురించి ప్రత్యక్షమైనప్పుడు 8వ వచనంలో మీకా చాలా దుఃఖపడుతూ ప్రసవేదనతో కన్నీరు కారుస్తూ కేకలు వేస్తూ ప్రలాపిస్తూ దిగంబరై నక్కలు అరుచున్నట్లుగా అరుస్తూ నిప్పుకోడు మూలిగినట్లుగా మూలుగుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ దేవుని ప్రజలపైకి వస్తున్న ఉగ్రత అంతా కూడా ప్రవక్తలు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జరుగుతుందని నమ్మి భయపడ్డారు. ప్రవక్తలు కన్నీరు కార్చారు ప్రజల మీదకి వస్తున్నటువంటి ఉగ్రతను గురించి. కానీ ప్రజలు ఏమాత్రం కూడా దేవుడు మాట్లాడాడు, దేవుని ప్రజల మీదకి ఇలా దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తా ఉంది, ఆయన ఎలాంటి తీర్పులు తీరుస్తున్నాడు, కారణం ఏంటంటే మీరు తిరుగుబాటు చేస్తూ వచ్చారు అని మీకా ప్రవక్త దేవుడు చెప్పిన విషయాలు చెప్తూ వచ్చాడు. కానీ ఆ రోజుల్లో ప్రజలు ఎవరు కూడా మీకా ప్రవక్త ఉన్న దినాల్లో 8వ శతాబ్దంలో జరిగినటువంటి విషయాలు. ఆ రోజుల్లో ఏ ప్రజలు కూడా దేవుడు మాట్లాడిన మాటలు జరుగుతుందని ఎవరు నమ్మల. అదేమనంటే దేవుడు దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని అబద్ధ బోధకులు తీయటి మాటలు చెప్పడం వలన వాళ్ళు మోసగించబడ్డారు. ఈరోజు రాత్రి దేవుని ప్రజలైన మనందరి మీద కూడా దేవుని తీర్పులు ఉన్నాయని మనందరం కూడా గుర్తుపట్టాలి. అలాగా 12 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మొదటి అధ్యాయం చివరిలో 11వ వచనం నుంచి ఇంచుమించుగా 10వ వచనం నుంచి గాతుద అనే పట్టణం దగ్గర నుంచి 12 సుమారుగా 16వ వచనం వరకు 12 పట్టణాల గురించి దేవుని తీర్పులను మనందరం కూడా చూస్తూ వచ్చాం. లాస్ట్ సెక్షన్ లో చూస్తూ వచ్చాం. గాతు అంటే ఇది ఫిలిస్తీన్ల పట్టణంలో గాజా పట్టణంతో పాటు గాజా, ఇక్రోను ఆ పట్టణాలతో పాటు 5 పట్టణాలు ఫిలిస్తీన్ల పట్టణాల్లో ఒకటి గాతు అనే పట్టణం. ఇది ఇశ్రాయేలును శత్రువులుగా చూసినటువంటి పట్టణం. ఈ పట్టణం ఈ ఇతరులకు ఈ విషయాలు అంటే అన్యజనులకు దేవుని ప్రజల్లో మీద జరుగుతున్న ఉగ్రత గురించి తెలియచెప్పొద్దని మనకి 10వ వచనంలో ఉన్నటువంటి విషయాలు చెప్పడం జరిగింది. 12లో బెత్లెయెఫ్రా అనేటువంటి ఇల్లు, ధూళి ఇల్లు అని రాయబడింది. ఆ మాట పేరు
ఆ పట్టణం యొక్క పేరు, ఆ పట్టణానికి జరగబోయేటువంటి ఉగ్రత, దాని గురించి చెప్పబడింది. చూడండి, బెత్లెయెఫ్రాలో నేను ధూళిలో పడి పొర్లి తిని. చూడండి, బెత్లెయెఫ్రా అంటే ధూళి. చూడండి, ఆ పట్టణం అంతా కూడా దుమ్మి ధూళిగా దేవుని ఉగ్రతకు గురైపోతుందని మనం చదువుకుంటూ వచ్చాం. 11వ వచనంలో షీనారు షాపీరు నివాసి అంటే, షాపీరు అనంటే అందమైన, అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా అవుద్దంటే దిగంబరులు అయిపోతున్నారట. జైనాము వారు అనంటే జయం ఉండదు, కానీ వారు పారిపోవడానికి నిలిచి ఉంటారట. అలాగే ప్రలాపిస్తూ ఉంటారట. బేతేలులో మొదలుపెట్టి జరుగుతున్నది అని అంటాడు. మాతోరు వారు అనంటే తాము పోగొట్టుకుని, అంటే మేలేమీ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు చూసినా పోగొట్టుకున్న దాని గురించి ప్రలాపించి ఏడుస్తారు అని అర్థం. కిలాషు నివాసులారా, రథములను, యుద్ధములను, గుర్రములను కట్టుడి. ఎందుకంటే కిలాషు నివాసులంతా కూడా పారిపోవడానికి రథాలు, గుర్రాలు కట్టుకుంటారు, యుద్ధాలు చేయడానికి కాదు. అట్లాగా తిరుగుబాటు క్రియలను నీ యందు కనబడుచున్నవి. తర్వాత మొరేషద్గాతు విషయంలో కూడా కోలుకోలేనటువంటి వారుగా ఉన్నారు. చదువు అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం మనం? 14 నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు, ఇశ్రాయేలు వారు చేసినటువంటి తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడుటయే కనబడినవి. అది సీయోను కుమార్తె పాపములకు ప్రథమ కారణంగా ఉండును. ఇక్కడ మారేషు నివాసి నీకు హక్కుదారుడగు అని అంటే అర్థం ఏంటంటే, హక్కుదారుడు అంటే నీ పైన, నీ ఆస్తి పైన ఎవడో ఒకడు హక్కుదారుడు వచ్చి దాన్ని ఆక్రమించుకొని తీసుకుంటాడా అని అర్థమైందండి. అలాగే ఈ ఇశ్రాయేలులో గనులైన వాళ్ళు అదుల్లామునకు పారిపోదురు. చూడండి, ఇశ్రాయేలులో గనులైన వాళ్ళంతా కూడా పారిపోతారట. సియోను నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకోనము, బోరుగు గద్ద వల్లే నీ తలను కనపరుచుకొనుము అని చెప్తుంది. అంటే ఈ శ్రమ తొలగిపోవటానికి ముందుగానే బోరుగు గద్ద వల్లే. చూడండి, శ్రమ వచ్చినప్పుడు యోబు కూడా 1వ అధ్యాయం 20లో మనం చదువుకున్నప్పుడు తల వెంట్రుకలను కొరికించుకొని అని రాయబడింది యోబు పుస్తకంలో. తల వెంట్రుకలు కొరిగించుకున్నాడంట. అంటే శ్రమ వచ్చినప్పుడు తలకు వెంట్రుకలు కొరిగించుకొని బోడి చేసుకుంటారట. యోబు కూడా అలానే శ్రమ కలిగినప్పుడు లేచి తన పై వస్త్రములు చించుకొని తల వెంట్రుకలు కొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అని అన్నాడు. అంటే శ్రమ కలగక ముందు నీతిమంతులు తల బోడి చేసుకొని ఉండాలి. అంటే నీతిమంతులైన సేవకులు ప్రజల మీదకి ఉగ్రత రాకముందే తలను బోడి చేసుకొని వారి కొరకు అంగలార్చాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ వరకు మనం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకుంటచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ఏం పాపం చేశారో అది చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఈ విషయాలన్నీ నేను ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11 వచనాల వరకు మొత్తం, అంటే ఈ 13 వచనాలు మొత్తం చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనుషులు ఏం విత్తుతారో అదే పంట కోస్తారు అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. మనుషులు ఏం విత్తుతున్నారు అదే పంట కోస్తారా అంటే, మనుషుడా నువ్వేం విత్తుతున్నావో అదే పంట కోస్తావు, ఇంకోటి కొయ్యవు. ఈ విషయాలు గలతీ పత్రిక 6:7లో, యోబు పుస్తకం 4:8లో, సామెతల పుస్తకం 22:8,
హోషేయ పుస్తకం 8-7 వచనంలో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. మీరు అవసరం అనుకుంటే ఒక మాట మీరు చదివితే బాగుంటది. చదువునానా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును అని రాయబడింది. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలీల యొక్క పాపాన్ని చూపిస్తున్నాడు. రెండవది ఆయన తీర్పు తీర్చేటువంటి తీర్పుల గురించి 2వ అంశంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. మూడవదిగా ఈ ఇశ్రాయేలు ప్రజలు తర్కములు వాదిస్తూ ఉన్నారు, అలా దేవుడు చేయడు, ఇలా చేస్తాడని. 4వది దేవుడు సాక్ష్యాలతో సహా రుజువు చేసి 5వదిగా ఇశ్రాయేలు ప్రజల్ని శిక్ష వేస్తున్నట్లుగా మనం ఈ 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొదటి అధ్యాయంలో వీళ్ళు ఏం పాపం చేశారో చెప్పలేదు, కానీ వీళ్ళు తిరుగుబాటు చేశారు. యాకోబు వంశస్థులు తిరుగుబాటు చేశారు గనక వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని దేవుడు చెబుతూ వచ్చాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వీళ్ళు ఏమేం పాపం చేశారో వాటి గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఆ మాటలు మనం చదువుకుందాం. ఇప్పుడు చదువునానా? మొదటి 2 వచనాలు చదువుకుందాం. మంచముల మీద పరుండి, ఇప్పుడు చూడండి, మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగున చేయుట వారి స్వాధీనంలోనున్నది గనుక వారు ప్రొద్దుపడవగానే చేయుదురు. వారు భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమించుదురు. చూడండి, ఈ 2 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు చేసినటువంటి ఏమేం పాపం చేశారో వాళ్ళ గురించి రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని నేను చదివి చెప్తాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ అని చెప్తూ, అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు ప్రొద్దు పడవగానే చేయుదురు అని చెప్తున్నారు. ఇక్కడ ఇందులో మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, వాళ్ళు మంచాల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అని రాయబడి. మోసపు క్రియలు, దుష్కార్యము చేయువారికి శ్రమ. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, మంచాల మీద పరుండి అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇంచుమించుగా నైట్ టైము అని అర్థం. నైట్ టైంలో ప్రజలందరూ పడుకునే టైంలో వీళ్ళంతా ఎవరిళ్ళు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేని గురించి ఆలోచిస్తూ పడుకుంటారు అని అంటే, ఒకటి మోసపు క్రియలు చేయడానికి, దుష్కార్యములు చేయడానికి. ఈ రెండిటి వలన దేవుని ఉగ్రత అనే శ్రమ పొందటానికి వీళ్ళు కష్టపడుతూ ఉంటారంట. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మన మీదకి ఒక శ్రమ ఉంది అనే ఆలోచన లేకుండా బ్రతుకుతారు. వీళ్ళంతా ఎవరు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలలో ఉన్నటువంటి భయానకరమైనటువంటి ఒక మనస్సాక్షి ఏంటి అనంటే, వీళ్ళకి ఎలాంటి శ్రమ మా మీదకి రాదు, దేవుడు మమ్ములను శిక్షించడు అనే మనస్సాక్షి ఉంటుంది. మీకు అర్థం కావాలంటే, మనస్సాక్షి కాలంలో యోబు భూమి మీద ఒక రహస్యాన్ని చూస్తున్నాడు. యోబు గ్రంథంలో గనక మనం చూడగలిగినట్లయితే 20వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం.
20వ అధ్యాయము ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను. 21వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నేను దాన్ని మనస్సునకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచుకున్నది, నాకు ఏమీ తోచుకున్నది, నా శరీరంలో వణుకు పుట్టుచున్నది. ఇప్పుడు చూడండి, యోబు ఏమంటున్నాడంటే భూమి మీద ఒకటి మనసులోకి గుర్తొస్తుందంట యోబుకి. మనస్సాక్షి కాలంలో గుర్తొస్తుంటే మనస్సునకు తెచ్చుకున్నప్పుడల్లా తన శరీరంలో వణుకు పుడుతుందట. ఏవి మనసులోకి తెచ్చుకుంటే అవేంటో చెప్తున్నాడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము చూచుచుండగానే వారి కుటుంబాలన్నీ కూడా స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా నున్నవి. దేవుని దండము మా మీదకు పడుట లేదు. చూసారా? ఇప్పుడు భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి ఉంది కానీ, లేకపోతే రక్తం ఉంది కానీ తగినంత రక్తం లేకపోవడం, భక్తి ఉంది కానీ సరైన భక్తి లేకపోవడం. ఇక్కడ మనస్సాక్షి కాలంలో యోబు చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. తన శరీరంలో భయమో వణుకుపోతుంది. దేని గురించి అంటే భక్తిహీనులు చాలా చక్కగా ఉన్నారంట, మంచిగా బలాభివృద్ధి ఉంది. వాళ్ళ పిల్లలంతా కూడా వెల్ సెటిల్ అయి ఉన్నారంట. ఈ రోజుల్లో వెల్ సెటిల్ అయి ఉండటం అనేది ఏంటది? వెల్ సెటిల్ అయి ఉండటం అనేది దేవుడిచ్చిన భాగ్యమని అనుకొని ప్రశాంతంగా పడుకుంటూ దేవుడు వాళ్ళకిచ్చినటువంటివి సరిపోక ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి, ఇంకొక 100 కోట్లు ఎలా సంపాదించాలని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటమ్మా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. 100 కోట్లు సరిపోవు మేము మా కుటుంబం బ్రతకడానికి, మరొక 100 కోట్లు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఆలోచిస్తూ వాళ్ళు మోసపు క్రియలు చేస్తూ ఉంటారంట. కానీ వాళ్ళ మీదకి కీడు వస్తుందని, శ్రమ వస్తుందని ఎవరూ ఆలోచించరంట. అదేమనంటే వాళ్ళు ఏం చూపిస్తారంటే, మేము భక్తిహీనులం అయినప్పటికీ కూడా మేమంతా వెల్ సెటిల్ అయి ఉన్నాము, మా పిల్లలంతా కూడా చక్కగా ఉన్నారు, మాకేం ప్రాబ్లం లేదు అని వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారంట. గమనించారా? మా మీదకి శ్రమ ఏమి రాదు అని అనుకుంటూ ఉంటారంట. అందుకని వాళ్ళు మంచాల మీద పడుకొని ఇంకా డబ్బుని ఎలా సంపాదించాలి, అక్రమమైన సంపాదన ఎలా సంపాదించాలని, ఇది దేవుని దృష్టికి మోసం అని, లేకపోతే ఇది దేవుని దృష్టికి అక్రమమని, దుష్కార్యమని ఆలోచించే వాళ్ళు ఎవరో లేరండి. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక మాటను నేను చదివిస్తాను, చదవన్నానా? యెషయా పుస్తకంలో 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువునానా? యెషయా పుస్తకం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవన్నానా? విధవరాండ్లు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలనియు. చూడండి, విధవరాళ్ళు అంట, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విధవరాళ్ళు తమకు దోపుడు సొమ్ముగా ఉండాలని, తల్లిదండ్రులు లేని వారిని కొల్లగొట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా, న్యాయ వ్యవస్థలో న్యాయం జరిగించకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని బీదల న్యాయమును తప్పించుటకును నా ప్రజల్లోని బీదలకు న్యాయము తొలగించుటయు
అన్యాయపు విధులు విధించు వారికిని అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. వింటున్నారండి? ఎవరెవరికంట? విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లగొట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకు నా ప్రజలలోని పేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. గమనించారనా? ఈ రోజుల్లో అంటే దేవుని ప్రజలు, ఎస్పెషల్లీగా దేవుని నమ్ముకొని విశ్వాసం మీద ఆధారపడిన దేవుని ప్రజలు. ఇక్కడ మీకా గ్రంథంలో గమనించినట్టయితే ఇక్కడ జరుగుతుందంతా షోమ్రోన్లోను యెరూషలేములో జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా, ఈ రెండు పట్టణాలన్నీ కూడా ఎవరి పట్టణాలంటే దేవుని ప్రజలు నివాసం ఉండే పట్టణాలు. ఇక్కడ గుర్తుపట్టండి, దేవుని ప్రజలు నివాసం ఉండే ఈ పట్టణాల్లో అంటే ఇప్పుడు అక్కడ పేదవాళ్ళు అంటే ఎవరై ఉంటారు మీరు ఊహించండి. దీని అర్థం ఏంటంటే అక్కడ పేదవాళ్ళు ఎవరు అనంటే ఇంచుమించుగా మీరు గుర్తుపట్టండి, వాళ్ళ చుట్టాలో బంధువులు రిలేషన్ అయి ఉంటారు. ఆ పట్టణం అంతా దేవుని ప్రజల పట్టణమే. అంటే సొంత దేవుని ప్రజలలో ఉన్నటువంటి పేదవాళ్ళని, లేకపోతే విధవరాండ్రని, లేకపోతే తల్లిదండ్రులు చనిపోయిన వారి ఆస్తుల్ని లాక్కుంటున్నారంట. ఎవరంటే క్రైస్తవులే, దేవుని ప్రజలే. అంటే ఎవరిని దోచుకుంటున్నారు? వాళ్ళ సొంత చుట్టాలనే, సొంత బంధువుల్నే. దేవుని ప్రజలకు న్యాయం చేయకపోగా నా ప్రజలలోని పేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులు విధించుటకును. చూడండి, ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా అవసరాలుండి డబ్బులు తీసుకున్నారనుకోండి, వడ్డీలకి ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు తీసుకొని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని ఆస్తుల్ని పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ జీవన విధానంలో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆస్తులు సరిపోక ఏం చేస్తారంటే దేవుని ప్రజలను అంటే పేదవాళ్ళని, విధవరాండ్రను, దిక్కు లేని వారిని, బలం లేని వారిని మోసం చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని ఆశించి లాక్కుంటారంట. ఇంకా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ యెషయాలో మనం చదువుకుంటూ వచ్చాం కదా, 32:7 కూడా చదువునానా? యెషయా పుస్తకం 32:7 కూడా చదవచ్చు. మోసకారి సాధనములు చెడ్డవి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువునానా? మోసకారి సాధనములను చెడ్డవి, మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారి దురాలోచన చేయుదురు. గమనించారా? మోసకారి సాధనములు చెడ్డవి. ఇప్పుడు మోసకారికి సాధనాలు ఉంటాయంట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఈ మొదటి వచనంలో గనక మనం చదివినట్లయితే, ఎక్కడ మీకా పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఈలాగు చేయుట వారి స్వాధీనంలో ఉందంటే అర్థం ఏంటి? ఇలా చేయటం వాళ్ళ స్వాధీనం ఉందంటే వాళ్ళకొక అధికారం ఇవ్వబడింది, వాళ్ళకొక అధికారం కలిగిన వాళ్ళు. ఈ అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ 32:7 మోసకారి సాధనములు చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. గమనిస్తున్నారా నాన్న? ఈరోజు రాత్రి మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. దేవుని ప్రజలలోనే ఉన్నదానితో తృప్తి పొందక
వాళ్ళు తమ పిల్లలకి తమ కుటుంబాలకి ఆస్తులను సంపాదించుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు సంపాదించుకొని తెల్లవారులు ఆలోచించి వాళ్ళకి దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేస్తారంటే అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ పేదవాళ్ళ దగ్గర స్వాధీనపరుచుకుంటారంట. అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పడవగానే చేయుదురు. రాత్రి మంచాల మీద ఆలోచిస్తారంట. రేపు ఉదయం ఎవరి స్థలాన్ని ఆక్రమించుకుందాం, ఎవరి సొత్తును ఆక్రమించుకుందాం అని ఇవాళ రాత్రికి ఆలోచిస్తారట. ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయ కాలములోనే లేచిన వెంటనే పోయి వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు అక్రమంగా ఆస్తులను సంపాదించుకుంటూ పేదవాళ్ళ దగ్గర ఉన్న వాటిని లాగుకుంటూ చూడండి స్వాధీనపరుచుకుందరు. ప్రొద్దున లేవగానే వారు చేదురు. వారు రెండవ వచనం, వారు భూములను ఆశించి పట్టుకుందరు, ఇండ్లను ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని దాని కుటుంబమును ఇంటి వారిని వాని స్వాధీనమును వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమించుదురు. ఇది ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి భయంకరమైన శాపాలు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇదంతా జరిగేది ఎక్కడంటే దేవుని ప్రజల్లోనే. మీరు చూడండి, అన్నదమ్ముల ఆస్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళందరూ కలిసి ఉండగా పంచుకోకుండా ఏం చేస్తారంటే తర్వాత చూద్దాం అని వాయిదా వేసి, నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదునండి. అన్నదమ్ములు 4 అన్నదమ్ములు 5 అన్నదమ్ములు మొత్తం వాళ్ళు చనిపోయారు వరుస వెంబడి వరుసే. ఆస్తి పంచుకుందాం అని చెప్పి ఆస్తి అంతా ఒకటి పేరు మీదే పెట్టుకొని మోసం చేశాడు అన్నదమ్ములందరినీ. చూసారా? ఇప్పుడు ఆ రోజున 8వ శతాబ్దంలో మీకా గ్రంథంలో యెషయా పుస్తకంలో 10వ అధ్యాయంలో రాసినటువంటి విషయాల్లో జరిగినట్టుగా నేటి దినాల్లో కూడా అన్నదమ్ములు ఆస్తులు పంచుకుందామని ఒక్కడే దోచుకొని అన్నదమ్ములకు సరిగా పంచకుండా పేదవాళ్ళను బెదిరించి వాళ్ళ నోటి మాటలతో బెదిరించుకొని ఆస్తిని లాక్కొని పారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించారా? అదేనంటే వాళ్ళ అధికారాన్ని లేకపోతే వాళ్ళ బలాన్ని ఉపయోగించుకొని ఇతరులకు ఉన్నటువంటి ఆస్తులను, ఇళ్లను, వాకిళ్లను స్వాధీనపరుచుకుంటారు. ఇదంతా జరిగేది ఎక్కడ? దేవుని ప్రజలలోనే జరుగుతున్నాయి. గుర్తుపెట్టారా? ఈ రోజుల్లో ఆ రోజుల్లోనే దేవుని ప్రజల్లో ఇలా జరిగినాయండి. మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి? ఈ రోజున కూడా అంతే జరుగుతున్నాయి. అవే దినాలను మనం కనులారా చూస్తున్నాం. నాకు తెలిసి నేనైతే కనులారా చూస్తున్నాను. ఎవరెవరి దగ్గర కాదు, మా సొంత చుట్టాల్లోనే, ప్రజల్లోనే, దూరస్తుల్లోనూ అనేక మంది కుటుంబాల్లో ఇవే జరుగుతున్నాయండి. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ. ఒకడు చచ్చిపోతే ఇంకొకడు, అన్నదమ్ముల్లో ఒకడు చచ్చిపోతే ఇంకొకడు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకొని, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని స్వాధీనం చేసుకొని అక్రమంగా బెదిరించి వాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లోనే ఉన్నాయండి. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. గమనిస్తున్నారా? ఇది దేవుని ప్రజల్లో జరుగుతున్నటువంటి పాపం. దీనికి దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఆల్రెడీ శ్రమ ఉంది. అంటే శ్రమ అంటే ఏంటి? దేవుని యొద్ద నుంచి బయలుదేరినటువంటి దేవుని యొక్క తీర్పు. మిగతా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు దేవుని ఎదుట దేవుని ప్రజలకు మోసం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్పబడినట్లుగా నీ పొరుగువానికి నువ్వేం చేస్తున్నావో అది నాకు చేసినట్లగును అని చెప్తున్నప్పుడు అర్థం కాట్లా. ఈ రోజుల్లో ప్రజలకు తెలియటల్లా వాళ్ళు ఎలా మోసగించబడుతున్నారు, ఎలాగా కఠినస్తులై ఇతరులు దానిని ఆశించి దానిని సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈ రోజుల్లో భక్తి ముసుగులో సంపాదన పెరిగింది కానీ భక్తి పెరగల. ఈ రోజుల్లో సంఘాలకు ఎందుకు వస్తున్నారంటే ఆస్తులు పెరగటానికి, ఉద్యోగాలు రావటానికి, మంచి పెళ్లిళ్ళు, ఎర్రతోలు, ఎర్ర అందం, వీటి కొరకు
ఇలాంటి వాళ్ళు కావాలని సంఘాలకు వచ్చి ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ రోజుల్లో వాళ్ళు ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నారో అర్థం కావట్లా. ఇలా ఆక్రమించుకునే వాళ్ళంతా ఎవరు అంటే దేవుని ప్రజలే. గమనించరా? దేవుడు ఏమన్నంటే వీళ్ళకి శ్రమ ఉంది అంటే మన పితరులకు ముందుగానే చెప్పాడు, నానా ఇలాంటి క్రియలు మీలో ఎవరిలోనైనా జరిగితే ఖచ్చితంగా మీకు శ్రమ ఉంది. ఈ విషయాలు తెలిసిన ప్రవక్తలు కన్నీరు గారుస్తున్నారు. ఈ విషయాలు తెలిసిన ప్రవక్తలు మన భవిష్యత్తులో జరగబోయే దేవుని తీర్పుల గురించి భయపడి ఏడుస్తున్నారు. దేవుని ఆత్మ ప్రజల మీదకి రాబోయే ఉగ్రతను ముందుగానే తెలియచేస్తూ తన సేవకులను ప్రవక్తలను పంపి ఈ సంగతులన్నీ హెచ్చరిక చేయడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే ఇతరుల భూములను ఇళ్లను ఆశించి వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగపరచటం అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ శ్రమ ఉందని దేవుడు చెప్పినా కూడా నమ్మేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా ఏం కాదులే, దేవుడు ప్రభా నన్ను క్షమించు అని అంటే క్షమించబడతారు అని అనుకుంటున్నారు. చాలా మందికి అర్థం కావట్లా. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకున్నాను. ఏ మనుషుడు తప్పించుకోలేడు, ఏం విత్తుతున్నాడో అదే పంట కోస్తారు. గమనించండి. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం, చూడండి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొన లేకుండునంతగా గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశములకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను. చూడండి, కీడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. మొదటి వచనంలోనే దేవుడు చెప్పాడు ఇలాంటి వాళ్ళకి శ్రమ అని. ఈ శ్రమ కీడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ మొదటి 2 వచనంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపాన్ని చెప్తున్నాడు. 3వ వచనం 4వ వచనంలో దేవుని యొక్క తీర్పులను గురించి చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవుడు ఏం తీర్పు తీరుస్తున్నాడు? గొప్ప అపాయ కాలములు వచ్చుచున్నవి. వాళ్ళ మీదకి దేవుడు అకస్మాత్తుగా ఒక అపాయ కాలాలని తీసుకొస్తాడంట. ఎలాగ తీసుకొస్తాడు? దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండా ఉండునంతగాను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మెడల మీద ఎద్దులకి కాడెం పెట్టాడు అనుకోండి. ఒక కాడి తీసుకొచ్చి మెడల మీద పెడితే అది తీసుకోవటం కుదరదు. అంటే మరలా పెట్టిన వాడే తీస్తే తప్ప కాడి మళ్ళీ తొలగించుకోవడం కష్టం. ఇప్పుడు చూడండి, వీళ్ళ మీదకి దేవుని యొక్క కీడు, ఉగ్రత, ఆ శ్రమ అనేది దేవుడు ఒక కాడి పెట్టినట్టు పెడతాడంట. ఆ బరువు కాడి పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగవుతాయంటే ఆ కాడి కింద నుంచి తప్పించుకోవడానికి వీలుండదంట. అంతేకాకుండా గర్వముగా నడవలేకుండానంతగా, అంటే గర్వంగా తలెత్తుకొని నడవలేకుండానంతగా వాళ్ళనంట దేవుడు వాళ్ళ మీదకి, వాళ్ళ వంశముల మీదకి ఒకళ్ళు కాదండి. ఆకాను పొరపాటు చేస్తే ఆకాను తన భార్య పిల్లలందరి మీదకి ఉగ్రత వచ్చినట్టుగా ఒక్కళ్ళ మీద కాదు ఉగ్రత వచ్చేది, మీ వంశంలో ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చేది. ఏ ఒక్కడో తప్పించుకోలేడు. ఇప్పుడు తల్లిదండ్రులారా, మనం అక్రమంగా చేసి సంపాదించుకున్న సొమ్మంతా మరలా ఏం విత్తామో అక్రమం అలాగే నీకు నీ పిల్లలకి పంచబడిద్ది. ఒకళ్ళతో పోదు, ఆ అక్రమం వాళ్ళ వంశాల మొత్తాన్ని కూడా చుట్టేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇలాగా దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇతరుల ఆస్తుల మీద ఇల్లు వాకిళ్లను దోచుకొని బ్రతకడానికి ఆశించినప్పుడంట దేవుడు వాళ్ళ మీదకి కీడు శ్రమను వాళ్ళ వంశముల మీదకి రప్పిస్తానన్నాడు. అది కూడా కాడి కింద ఎద్దు ఎలా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటుందో, గర్వంగా తలెత్తి నడుచుకోవడానికి వీలు లేకుండా ఎలా ఉంటుందో అలాగా వాళ్ళ మీదకి కీడు తీసుకొని రప్పిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇవాళ మనం చేసిన పాపాల నుండి ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీలుండదు.
ఈ రోజున చక్కటి ఐస్ క్రీమ్ బోతలు ఎక్కువైపోయినాయి. ఈ రోజుల్లో పాస్టర్లు ఏమన్నారంటే, నువ్వెంత గోడ పాపమైనా ఏం కాదమ్మా, దేవుడు నిదానంగా మారుస్తాడు, నువ్వు నిదానంగా మారు అని ఐస్ క్రీమ్ మాటలు, చక్కటి తీయటి మాటలు బోధ చేస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పట్లా. అమ్మా మందిరానికి ఎంత సోకులు వేసుకొని వస్తున్నావు, ఎవడు చూడడానికి అని అడగట్లా. అమ్మా అక్రమ సంపాదన నువ్వు నీ కుటుంబం ఇతరులను మోసం చేసి సంపాదించుకొని పిల్లల పేర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి బతుకుతున్నావు. రేపొద్దున దేవుడు నిన్ను లెక్కడిగితే ఏం చెబుతావు అని అడిగేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఏమంటారంటే, బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటున్నారు, తీయటి మాటలు చెప్తున్నారు. తప్పును తప్పుగా చెప్పేవాడు ఎవడు లేడండి. అలా చెప్పేవాడి మాటలు వినేవాడు లేడు. గమనిస్తున్నారా? ఇప్పుడు 4వ వచనం చూడండి. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురంట. ఆ రోజున మీ మీదకి ఉగ్రత వస్తున్నప్పుడు, మీ అక్రమాలకి దేవుడు కీడు రప్పించినప్పుడు, శ్రమ రప్పించినప్పుడు జనులందరూ మిమ్మల్ని గురించి ఆ ఏడుస్తూ చెప్పుకుంటారంట. ఏమని చెప్పుకుంటారు? వాడు చెప్పు సామెత ఏమనగా, మనము బొత్తిగా చెడి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్యమును అన్య జనులకి ఇచ్చి ఉన్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసిననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. ఏమని చెప్పుకుంటారంట? ఇశ్రాయేలు సామెత ఏమని చెప్పుకుంటారంట? మేము బొత్తిగా చెడిపోయామనియు, ఆయన జనుల స్వాస్యమును అన్ని జనులకు ఇచ్చి ఉన్నాడని. చూడండి, వీళ్ళు ఎవరు జనులంట? దేవుని జనులే చెప్పుకుంటారంట, మేము దేవుని పిల్లమే, మేమేదో కొంచెం ఇతరుల అక్రమంగా ఆస్తుల్ని లాక్కున్నాం, విధవరాళ్ళ ఆస్తుల్ని. గమనించారా? కొత్త నిబంధనలు అయితే సేవకులే విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కూడా దోచుకుంటారని రాయబడి ఉందండి. కొత్త నిబంధనలు అయితే ఎవరు? దుర్బోధకులు, అబద్ధ బోధకులు. అక్కడికి వెళ్దామండి, కిందకి వెళ్ళే ముందుగా అన్ని రంగులు బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటారంట, మేము బొత్తిగా చెడిపోయాం కాబట్టే మా స్వాస్యం అంటే వీళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఇతర అన్య జనులకు దేవుడే పంచి ఇచ్చేస్తాడంట. గమనించారా? వీళ్ళకి అర్థమైపోద్ది, బిడ్డలారా, ఏ మనుషుడు తప్పించుకోలేరు. అక్రమంగా తెచ్చుకున్న ప్రతి దాని విషయంలో ఏ మనుషులు తప్పించుకోలేరు. జాగ్రత్త, గుర్తుపట్టారా? ఇప్పుడు చూడండి 5వ వచనం. చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందినట్లు నూనె వేయువాడు ఒక్కడునూ ఉండడు. ఇప్పుడు చూడండి, చీట్లు వేయగా అంటే అర్థం ఏంటి? యెహోవా సమాజంలో చీట్లు వేయగా అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరెవరికి ఎంత స్వాస్యం కావాలో కొలిసి ఇస్తాడంట. ఆ కొలిసి ఇచ్చినటువంటి స్థలాల్ని నూనె వేయుటకు ఒక్కడ కూడా ఉండడంట, రారంట. అంటే ఇప్పుడు చూడండి, ఎవరుండరు అక్కడ నూనె వేసి కొలతలు కొలిసి ఎవరి వాట వాళ్ళకి పంచిచ్చే వాళ్ళు కూడా ఉండరంటండి. ఎంత దొరికితే అంత దోచుకొని వెళ్ళిపోతారంట. 6వ వచనం. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. వారు అంటే బహువచనం. అంటే వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయాలన్నీ బయటికి చెప్పొద్దని మీకా ప్రవక్తని, మీరు ఇలాంటి విషయాలు, ఇలాంటి ఉగ్రతలు, దేవుని తీర్పుల గురించి చెప్పొద్దు అని వారు చెబుతారంట. వారు అంటే అనేక మంది. ఇప్పుడు ఒకడొచ్చి చెప్పడంట, మీకా ప్రవక్త దగ్గరికి వచ్చి, అబ్బాయి నువ్వు ఇలాంటి దేవుని ఉగ్రత గురించి ఇశ్రాయేలు వీధుల్లో నువ్వు ప్రకటించొద్దు, ఇలాంటి విషయాలు ఏం చెప్పొద్దు, ఇతరులకి చెప్పొద్దు, ప్రకటన చేయొద్దు అని చెప్తారంట. ఎవరో చాలా మంది, వారు అంటే అనేక మంది వచ్చి చెప్తారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మీకా ప్రవక్తని బెదిరించే వాళ్ళు ఎక్కువ. మీకా ప్రవక్త నువ్వు ఇలాంటి మాకేం చెప్పొద్దు, వీధుల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి ఇలా అయింది, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అని ఇలాంటి ప్రకటనలు ఏం చేయొద్దు. ఇప్పుడు మీకా ప్రవచించి ఏమంటే,
ప్రవచింపని ఎడల అవమానము కలుగును, అవమానము కలుగుట మానదు. చూడండి, ప్రవచించి ఈ విషయాలన్నీ చెప్పకపోతే అవమానము కలగక మానదు అంటే అర్థం ఏంటి? అంటే నేను గినక మీకా ప్రవక్తగా దేవుడు చెప్పమన్న విషయాలు నేను చెప్పినా చెప్పకపోయినా, దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుందని చెప్పిన దేవుడు మీ మీదకి శిక్ష రానియకుండా ఆగదో, దాని నుంచి ఎవడు తప్పించుకోలేడని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గమనించారా? దైవజనుడు ఏం చెప్తున్నాడో చూసారా? ఎవడి బెదిరింపులకు బెదరండి. నీతిమంతులైన సేవకులు దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని, లేకపోతే దేవుని ప్రవచనం ద్వారా దేవుడు చెప్పమన్న విషయాలు స్పష్టంగా చెప్తారు. ఎవడు బెదిరింపులకి బెదరు. దేవుని వాక్యము కాదని ప్రవక్తల్ని, నీతిమంతులైన సేవకుని మీరు బెదిరించినంత మాత్రాన వాళ్ళు చెప్పకుండా ఉండరు. మీకు విషయం చెప్పినా, మీకా ప్రవక్త ప్రవచించిన విషయాలు, దేవుని ఉగ్రతను గురించి చెప్పేటువంటి విషయాలు చెప్పినా చెప్పకపోయినా మీ మీదకి దేవుడు తీసుకొస్తానన్న కీడు, శ్రమ మీ మీదకి రాకుండా మానదు అని చెప్తున్నాడు. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలు దేనికి అడ్డంగా నిలబడ్డారు? ఒక ప్రవక్త ఇదిగో మీరు చేసిన పాపం ఇది, దీనికి కలగబోయే శిక్ష ఇది అని చెబుతున్నప్పుడు అలాంటి నువ్వు చెప్పొద్దు అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు అంటే మీ మీదకి వచ్చేటువంటి అవమానం కలగకుండా మానదు, తప్పించుకోలేరు అని చెప్తున్నాడు. 7వ వచనం చూడండి, యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారిలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిన ఈ క్రియలో ఆయన చేత జరిగిన, ఇప్పుడు చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమకరములు కావా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7వ వచనం అర్థం చేసుకోవటం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. 6, 7 వచనాలు అర్థమైనట్టుగానే ఉంటది, కానీ ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదండి, చాలా మందికి గ్రహింపు కాదు. ఇక్కడ జాగ్రత్తగా నేను విడదీసి చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను 6వ వచనం చెప్పాను కదా, ఇప్పుడు 7వ వచనం చెప్తున్నాను చూడండి. యాకోబు సంతతి వారిని పేరు పెట్టబడిన వారిలారా అంటే యాకోబు సంతానం వారిలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు ఈ మాటలో అంటే యాకోబు సంతతిలో పేరు పెట్టబడిన వాళ్ళందరూ వచ్చి, ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఏమని అడుగుతున్నారంటే, మీకాని యెహోవా దీర్ఘశాంతం ఏమైనా తగ్గిపోయిందా? ఈ క్రియలో ఆయన చేయగలిగిన అని అడుగుతున్నారు. అంటే అదేంటి? యెహోవా మేమేదో చిన్న చిన్న తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు, యెహోవా దీర్ఘశాంతం గలవాడని మాకు నిర్గమకాండంలోనే, ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమకాండాల్లో మా పితరులకు దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతం ఏమన్నా తగ్గిపోయిందా? ఆయన ఎట్లాంటి తీర్పులు తీర్చి మా మీదకి ఉగ్రతాశ్రమ తీసుకొస్తాడా? ఆయన దయ కలిగినోడు, ప్రేమ కలిగినోడు. అవసరమైతే మేము యెరూషలేములో బలులు అర్పిస్తున్నాము, ఆయనకు నైవేద్యాలు అర్పిస్తున్నాము, మేమందరం చాలా మంచోళ్ళం, మేమేదో కొద్దిగా అక్రమంగా ఉన్న ఇతరుల ఆస్తుల్లో లాక్కున్నాం, మేము చేసిన తప్పులు క్షమించమని అడుగుతాం. దేవుడు క్షమించకుండా మాంతాడా? దీర్ఘశాంతం కలిగేవాడే ఉంటాడు కదా, ఆయన వేవేల తరములకి కృప చూపిస్తాడు కదా, ఆయన ఇలాంటి ఉగ్రతలు మా మీదకి ఏమి తీసుకురాడు అని చెప్తున్నారు. గమనించారా? ఇప్పుడు చూడండి, తీసుకురాడు. ఆయన క్రియలు చూడండి, ఈ క్రియలు ఆయన చేత జరిగిన ఎట్లాంటి తీర్పులు ఆయన తీరుస్తాడా దేవుడు ఎక్కడన్నా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవక్తతో వాగ్వాదానికి దిగారు. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, నువ్వేంటయ్యా మా మీదకి కీడు వస్తుంది, మా మీదకి శ్రమలు వస్తాయి, మా వంశముల మీదకి, మా పిల్లల వంశాల మీదకి కీడు వస్తుంది అంటున్నావు, మా మీదకి ఏమి రాదు, ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన ప్రేమ కలిగినవాడు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో మోసపరుస్తున్న సేవకుల యొక్క బోధలన్నీ ఇవేనండి. మీకు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, ఆచారాలు నేర్పేశారు బాగా. ఏమంటారంటే,
మీరు ఎట్లాంటి కోటాలు పెట్టుకున్నారంటే చాలు, మీరు పరలోకం వెళ్ళిపోతారు, మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్తారు. దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు, ఆయన ఇట్లాంటి మా మీదకి ఏం ఉగ్రత రానీడు అని చెప్పుకుంటా ఉంటారు. మీకా ప్రవక్త ఏమంటున్నాడు తెలిసిన? చూడండి, ఈ క్రియలు ఆయన చేత జరిగినా ఇప్పుడు మీకా ఏమంటున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమాధారములు కావా? ఇప్పుడే కదా నా జనులు శత్రువులైరి. చూడండి, ఆయన కళ్ళ ముందులే, మీకా ప్రవక్త కళ్ళ ముందులే, ఇప్పుడే కదా కళ్ళ ముందులే ప్రజలు పేదవాళ్ళని, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళని వడ్డీలకిచ్చి వాళ్ళ ఆస్తుల్ని అక్రమంగా లాక్కొని వాళ్ళకున్న దాంతో తృప్తి పడకుండా వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పేరు గొప్పల్ని, వాళ్ళ కలిగిన విషయాల్ని సంపాదించుకుంటూ వాళ్ళ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని ఆస్తుల్ని కూడగొట్టుకొని బ్రతుకుతున్నారు. ఏమంటే ఇది తప్ప అని అంటున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. మీకా ప్రవక్త అంటున్నాడు, అయ్యో ఇప్పుడే నా కళ్ళ ముందల యథార్థముగా ప్రవర్తించు వాడికి నా మాటలు క్షేమాధారము కాదా? అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఏం లేదు, యథార్థ పరులుగా లేరు. దేవుని ఎదుట దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇతరుల దగ్గర వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి, వాళ్ళ ఉద్యోగాలు ఉపయోగించి, వాళ్ళ బలాన్ని తెలివితేటలు ఉపయోగించి నీతిమంతులైన దేవుని ప్రజలను అన్యాయపు తీర్పులు తీర్చే వాళ్ళ దగ్గర ఆస్తులను దోచుకొని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలను కూడా రోడ్ల మీద గేడ్చి అక్రమంగా వాళ్ళకున్న ఉద్యోగాలు, చదువుల్ని బట్టి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించి దోచుకుంటున్నారు. ఎంత అక్రమం చేస్తున్నారు. మీరు యథార్థముగా ప్రవర్తిస్తే మీకు క్షేమం కాదా? దేవుడు తీర్పు తీరుస్తానన్న తీర్పు మీ మీదకి రాకుండా ఉంటది కదా అని చెప్తున్నారు. చూడండి 8వ వచనం, ఇప్పుడే కదా నా జనులు శత్రులైరి నిర్భయముగా సంచరించు వారిని చూచి వారి యొక్క కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములు లాగుకొందురు. చూడండి, ఈయన కళ్ళ ముందులో జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి తెలిసిన? దేవుని ప్రజలే పేద ప్రజల యొక్క కట్టు వస్త్రాలు, పైనుండే వస్త్రాలు కూడా లాక్కుంటున్నారంటండి. చూడండి ఎంత దారుణమో. నిలువ నీడ లేకుండా చేస్తున్నారండి పేదవాళ్ళని. వాళ్ళకున్న వస్త్రాలు కూడా వాళ్ళు చూడండి ఏమనుందంటే, నిర్భయముగా సంచరించు వారిని. చూడండి, నిర్భయంగా అంటే బట్టలు కట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా బట్టలు కూడా లాక్కుంటారా? ఎవరు ఆ పని చేయలేదని వాళ్ళు నిర్భయంగా నడుస్తారంట వీధుల్లో పేదవాళ్ళు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, అలాంటి వాళ్ళ దగ్గర వస్త్రాలు కూడా, పై వస్త్రాలు కూడా లాక్కుంటారంట వీళ్ళు. చూడండి ఎంత మళ్ళీ వీళ్ళు మాట్లాడకుంటే చెప్పండి, దేవుడు దీర్ఘశాంతం కలిగినోడు, ఆయన చెప్పిన ఉగ్రత మా మీదకి ఏమో రప్పించడం, ఆయన దయగలిగినోడు అని చెప్తారంట. చూడండి, నోటి మాటలతోనేమో దేవుడు దీర్ఘశాంతం కలిగినోడు, దయగలిగినోడు అని చెప్తారు. వాళ్ళ ప్రవర్తనలోనేమో పేదవాళ్ళు కనీసం వస్త్రాలు వేసుకోవడానికి కూడా ఇష్టపడరండి. ఎంత అసూయతో నిండిపోయారు చూడండి. అంటే వాళ్ళ పై వస్త్రాలు కూడా లాక్కొని వాళ్ళని దిగంబరులుగా చేసి వాళ్ళకున్న ఇల్లు వాకిళ్ళన్నీ కూడా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, ఉద్యోగాలను బట్టి అక్రమంగా లాక్కొని బతుకుతూ ఉంటారు. ఇవన్నీ జరిగేది ఎక్కడ? దేవుని ప్రజల్లోనే. గమనించారా? వారి పై వస్త్రములు లాగుకొందరు. 9వ వచనం, వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు, వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. అంటే అర్థం ఏంటి? చూడండి, వారికి ఇష్టమైన ఇళ్లలో ఉంటారు. చూడండి, వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి. వీళ్ళకి ఉన్న వాకిళ్ళు ఇళ్ళు చాలవు. వీళ్ళు పోయి అక్రమంగా తన సొంత రక్త సంబంధుల దగ్గరే, ఒక కడుపును పుట్టిన అన్నదమ్ములే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు లాక్కొని ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకొని పంచుకొని బతుకుతారండి. గమనించారండి?
వీళ్ళ ఇళ్లలో వీళ్ళ యొక్క స్త్రీల మీద వీళ్ళల్లో ఉన్నటువంటి స్త్రీలను ఎల్లగొట్టి వాళ్ళ బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతలు అంటే అర్థం ఏంటి? నేనిచ్చిన స్వాస్థ్యం అంటే దేవుడిచ్చినటువంటి ఆ పూడి గుడిసెలు, దేవుడిచ్చినటువంటి ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వస్త్రాలు, ఘనత, వాటన్నిటిని కూడా లాక్కుంటారంట. వాటన్నిటిని ఎత్తుకొని వెళ్ళిపోతారంట. చూడండి ఎంత క్రూరంగా ఉన్నారు చూడండి. ఇన్ని పనులు చేస్తూ కూడా వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన? ఇన్ని పనులు చేస్తూ దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు, ఆయన చెప్పినట్టుగా ఉగ్రత మా మీదకి రానీడు, ఆయన కనికరం కలిగినాడు. ఇప్పుడు ఇలా అక్రమంగా దోచుకున్న వాటిలో దేవుని కూడా మేము కానుకలు ఇస్తున్నాం, మేము దేవుని కూడా బలులు ఇస్తున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, కనుక మాకేం పర్లేదు, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పుకుంటున్నారు. 10వ వచనం, ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రమైన క్రియలు జరిగించిరి. 10వ వచనంలోకి వచ్చేపాటికి మరలా మీకు ఆ దేవుని యొక్క ఉగ్రతను గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు విశ్రాంతి స్థలము కాదు ఇది. దేవుడు పంచిచ్చిన ఈ స్థలాలు మీకు విశ్రాంతి స్థలం కాకుండా మీరు లేచి పారిపోయే పరిస్థితులు వస్తాయి. మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్రమైన క్రియలు జరిగించిరి. చూడండి ఎంత భయానకరమైనటువంటి అక్రమమైనటువంటి క్రియలు జరిగించారు. అపవిత్రమైన క్రియలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిర్గమాకాండంలో మనం 20:17 ఏమని చదువుకుంటామంటే, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు, నీ పొరుగువాని భార్యనైనను ఇంట్లైనను పశువులైనను ఏది ఆశించొద్దు. అంటే వీళ్ళు అపవిత్రులు అంటే అర్థం ఏంటి? వాళ్ళకు దేవుడిచ్చిన ఒక భార్య సరిపోదు, ఇతరులను ఆశిస్తూ ఉంటారు. గమనించారండి? ఇక రకరకాల వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే అపవిత్రమైన క్రియలు జరిగించిరి. 11వ వచనం, వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్ష రసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధములు చెప్పుకొనుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. చూసారండి? ఈ ఇశ్రాయేలు ప్రజలంతా ఎవరిని దైవజనులుగా ప్రవక్తలుగా పెట్టుకొని వాళ్ళు నడిపించబడతారంటే, ఇక్కడ 11వ వచనంలో మీకా చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే, అబద్ధ బోధకులకు దేవుడు వీళ్ళని అప్పగించాడు అనే సంగతి చెప్తున్నాడు. 11వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంట? వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటారంట. అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదును అని అబద్ధములు చెప్పుచూ వచ్చిన ఎడల వీడే ఈ జనులకు నంబర్ 1 ప్రవక్త అని చెప్తారంట. గుర్తుపడుతున్నారా? ఇప్పుడు దీని అర్థం ఏంటి? వ్యర్థమైన మాటలు పలుకుచు అంటే అర్థం ఏంటి? వీడేం చేస్తాడంటే, ద్రాక్ష రసం అంటే ద్రాక్ష చెట్లు గురించి చెప్తూ ఉంటాడు. మంచి ద్రాక్ష చెట్లు అంటే ఈ చెట్లు పుట్ల గురించి, పెట్ట కథల గురించి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఈ పని అది. ఇప్పుడు పాస్టర్లంతా ప్రసంగాలు చేయట్లా, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని బోధించట్లా. పాస్టర్లందరూ ఏం చేస్తున్నారంటే, యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏ గన్నులు ఉపయోగించారు, వాళ్ళు ఎట్లా యుద్ధం చేసి గెలుస్తున్నారు, లోక వార్తలన్నీ బోధిస్తున్నారు. వీడు పాపం వల్ల వచ్చి జీతం మరణం అని ఏం చెప్పడం. వీడు ఏం చెప్తా ఉంటాడంటే, తీయటి మాటలు, చెట్లు, పండ్లు, కాయలు, చెట్లు, ఏర్లు, తీపి, కాయలు, వీటి గురించి బోధ చేస్తా ఉంటాడంట. గుర్తుపెట్టారంటే, వీడు పాపాన్ని గురించి కానీ అక్రమాన్ని గురించి కానీ ఏమీ చెప్పడు. ఎందుకని? వీడు అబద్ధికుడై వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటాడు. ఇప్పుడు వీడు వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? నువ్వు ఎట్టున్నా దేవుడు నిన్నేమనడో, నువ్వేం తప్పు చేసినా దేవుడు ఏమనడో, మళ్ళీ ప్రభువా నన్ను క్షమించను, దేవుని ఉగ్రత నీ మీదకేమి రాదు, ఆయన దయ కలిగినోడు, దీర్ఘశాంతము కలిగినోడు, నిన్ను క్షమిస్తాడు, నువ్వేం పశ్చాత్తాపడకపోయినా పర్లేదు, గుడికొచ్చి కానుకలేసి వెళ్తే చాలు. ఇవాళ రోజున ఏ ప్రసంగాలు వింటున్నారో తెలుసండి? జనం 4 లైట్లు పెట్టి 4 మ్యూజిక్లు పెట్టి ఏంటి పాటల మీద పాటలు 24 గంటలు వీడి పాటలు పాడటమే సరిపోద్ది వీడి బతుకు మొత్తం.
అంటే వీడు వాక్యంలో సత్యం చెప్పడు, వీడేం చెప్తా ఉంటాడు, తీయటి మాటలు చెప్తా ఉంటాడు. అర్థమవుతుందండి? వీడు తీయటి మాటలు చెప్తూ చెట్లు, బెర్రలు, ఆకులు, కాయలు, పండ్లు దేవుడేమనడు, దయగలిగినడు అని చెప్తాడు. వీళ్ళ బాధలో ఎక్కడా కూడా పాపాన్ని ఖండించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ, దేవుడు నీకిచ్చిన దాంతో తృప్తి పడి జాగ్రత్తగా జీవించాలని కానీ, దేవుని యొక్క నరకం ఉగ్రత ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, దేవునికి భయపడాలనే విషయాలు కానీ ఏమీ చెప్పడండి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన స్పెషల్, వీళ్ళు చక్కగా విందులు చేస్తారండి. ఇప్పుడు ఫంక్షన్, ఇప్పుడు కూటమి ఎక్కడన్నా పెట్టండి, మంచి భోజనం, పలావ్, బిర్యానీ వండి పెట్టి ఇంటింటికి పిలిచి మిమ్మల్ని అందరినీ పిలిచి బిర్యానీ వండి పెట్టి మిమ్మల్ని అందరినీ పిలుస్తారంటే జనం కుప్పలు వస్తారండి. ఎందుకు వస్తారు తెలిసిన? వీడు వండి పెట్టే వాసన బట్టి వస్తారు. వీడు పాపాన్ని దిద్దుకోవడానికి దైవజనుడు వాక్యం చెబితే నా పాపం పోద్ది, నేను సరి చేసుకోగలుగుతాను, నా తప్పును దిద్దుకోవడానికి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడు తన వాక్యం పరిశుద్ధమైంది, ఆ వాక్యం ద్వారా పరిశుద్ధ జీవితం నాకు వస్తుంది, నేను నా లోపాన్ని దిద్దుకోవాలి అనుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు నేను గనక ఈ సందులో 2 లైట్లు పెట్టి ఒక మ్యూజిక్లు వాయించే గుంపును పిలిచి పాటలు పాడి ప్రతి సందుకి ఇంటింటికి వెళ్ళి అమ్మ భోజనాలు ఉన్నాయి రండి, మంచి ఆరాధన ఉంది రండి అని పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి తెల్లవారులు పాటలు పాడించి ఊపితే కుప్పల జనం వస్తారండి. నీ తప్పుని చెప్పి నీ పాపాన్ని ఎత్తిపెట్టు చూపించి దానివల్ల వచ్చే ఉగ్రత ఎలాగుంటుందో చెప్పి ఖండించి బుద్ధి చెప్తే ఒక్కడు రాడు. ఎందుకని? వీడి తప్పుని చెప్పేవాడు అవసరంలా. వీళ్ళకెవరు కావాలంటే అబద్ధములు చెప్పువాడు ఒకడు వచ్చిన ఎడల వీడే ఈ ప్రజలకు ప్రవక్త యగును. ఇప్పుడు ఆడు చుట్టూ తిరుగుతాడు, ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాడు ఒకడు. అంటే బుద్ధి జ్ఞానం ఏం లేదండి, అసలు భయభక్తులే ఉండవు, బరి తెగించుంటారు అంతే, మా ఇష్టం పో. దేవుని వాక్యం ఒక దైవజనుడు ఎలాగుండాలి, ఒక నీతిమంతుడైన సేవకుడు అతనికి ఏ లక్షణాలు ఉండాలి అని విశ్వాసం కానోడు కోసం చూడండి, వాడు ఉద్యోగాలు చేస్తూ దర్జాగా ఆస్తులు సంపాదించుకొని, ఆడి పిల్లల కుటుంబం ఫిక్స్డ్ డిపాజిట్లు సంపాదించుకొని దర్జాగా కనీసం ఒక 50 ఏళ్ళకి సరిపడా ఆస్తుల్ని, 100 సంవత్సరాలకు సరిపడా ఆస్తుల్ని సంపాదించుకొని వాడు దర్జాగా ఉంటే ఈడే మాకు కాపరి, ఈడైతేనే బాగా సరిపోతాడని ఎన్నుకొని ఉంటారంట. వీడేం చేస్తాడంటే వీడికి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, ఫంక్షన్లు, ఇక చూడండి వాడు ఇంటింటికి తిరిగి సువార్త చెప్తూ ఉంటాడు. అక్కడ కూర్చుంటారండి ప్రజలు, సమ్మగా ఆనందంగా కూర్చుంటారు. నీ తప్పులు చెప్పి నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచేవాడు చేతికి అప్పగించుకోరు. అంటే ఆశామాశాలు అనుకుంటున్నారా? సేవ అంటే ఏడు పెడితే అది చెప్పుకుంటూ తిరిగితే దేవుడు నన్ను ఏం పట్టించుకోలే, దేవుడు దయగలిగినాడు క్షమిస్తాడు అనుకుంటున్నారా? మేకా ప్రవక్త ఏమంటున్నాడు తెలిసిన? వాడు వ్యర్థమైన మాటలు పలుకుతూ అబద్ధీకుడై ద్రాక్ష చెట్ల గురించి, మద్యపానాన్ని గురించి ఉపన్యాసాలు చేస్తాడంట. ద్రాక్ష చెట్లు మొలిపించుకోండి, ద్రాక్షకాయలు కాసుకుంటే చక్కటి తీయటి పండ్లు వస్తాయి. ఇక ఈ బోధలు చేస్తా ఉంటాడు. ఏమనలేక కొన్ని మాటలు మింగుతున్నా, ఎవరికి భయపడేవాడిని కాదు, గుర్తుపెట్టుకోండి. మీ బ్రతుకుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటున్నారో చూసుకుంటున్నారా? ఎవడు మీకు సేవకుడు? భయం ఉందా మీకు? ఒకడా వయసు అంతా అయిపోయి శుభ్రంగా రిటైర్మెంట్ అయిపోయి 60-70 పెన్షన్ తీసుకున్నాడు, సేవ చేస్తున్నాడంట. పనికి మనోళ్ళరా, ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సేవకుడు అంటే ఎవరో తెలిసిన? సర్వనాశనం చేస్తున్నారు సంఘాలని, దేవుని స్వాస్యాన్ని, దేవుని ప్రజలను నాశనం చేయమాకండి. మీరు వద్దన్నా కాదన్నా మీ మీదకి 2 అంతలు తీర్పులు వస్తాయి. విశ్వాసం మీద ఆధారపడి సేవ చేయండి. మీకు ఉద్యోగాలుంటే రిజైన్ చేసి
పేద ప్రజలకు పంచిపెట్టి వచ్చి విశ్వాసం మీద నువ్వు వాక్యం చెబితే సంఘ పిల్లలు వాక్యం విన్న తర్వాత విత్తేటువంటి పాలు తాగండి, వాళ్ళు ఇచ్చే రూపాయితో బ్రతకండి, తిని బ్రతకండి నువ్వు నీ పిల్లలు. ఈ రోజున సేవకులు సేవ చేసి పిల్లలకు ఆస్తులు సంపాదిస్తున్నారు. తోటి సేవకులు ఎంతో మంది తిని తినక బాధపడుతూ సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న ఇళ్లలో సంఘాల్లో ఉన్న పేద కుటుంబాలు బొచ్చడమే అండి. ఎవరికైనా శ్రమ కలిగితే ఒక 10 రూపాయలు తీసేవలేవు. వచ్చినట్టు నీకు, నీ కడుపుకి, నీ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని ఆస్తులు సంపాదించుకోవడం సరిపోతుంది. ఇది సేవ అంటున్నారు దీన్ని. ఆదిమ సంఘం అపోస్తులు ఇలాంటి చెత్త సేవ చేయలా. వాళ్ళు విశ్వాసంతో బ్రతికి వాళ్ళకు వచ్చిన దానిలోనే సంఘ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి పంచి పెట్టారు. సేవకుడు పంచి పెట్టేవాడంటే తీసుకునేవాడు కాదు, పంచి పెట్టేవాడై ఉండాలా అండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని దైవజనుడిగా పెట్టుకుంటున్నారు? అబద్ధాలు బోధించేవాడిని. చెట్లు, వేర్లు, కాండములు, ప్రపంచంలో ఆసందులు ఇది జరిగింది, న్యూస్లో జరిగిన విషయాలన్నీ ఎవడో చిన్నపిల్లను చంపాడని ఆడి గురించి పాస్టర్లు ఇవాళ బలిపీఠం మీద ఉండి వాక్యాలు చెప్తున్నారు అంటే. నీకు జీవగ్రంథంలో, పరిశుద్ధ జీవగ్రంథంలో దేవుని సంగతులు చెప్పడానికి నీకు వాక్యాలు ఏం దొరకట్లా. వీడికి న్యూసులు ఏం లేదండి. బలిపీఠం ఎక్కిన తర్వాత మనుషుల్ని సంతోషపెట్టే తీయటి ప్రసంగాలు చేసి దేవుని స్వాస్యమైన ప్రజలను వాళ్ళ పాపం నుండి విడిపించపోగా వాళ్ళకి ఆ భక్తిని చాలా ఈజీగా, ఏం కాదు, మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, మీరేం పర్వాలేదు, మీరు అందం, వ్యాపారం, ఇష్టం, కోరికలు అన్ని నెరవేర్చుకోండి, మందిరంలోకి వచ్చే అన్ని విషయాలు చెయ్యండి, మీకేం బాధ లేదని చెప్పి తీయటి మాటలు చెప్పి ఆదరించే దుర్బోధల దగ్గరండి బెల్లం మీద ఈగల వాలినట్టుగా జనం అక్కడ వాళ్తారండి. సత్యవాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పి మీ బ్రతుకుల్లో దేవుని ఉగ్రత ఉంది చూసుకోండి అని చెబితే తిడుతున్నారండి, నన్ను తిడుతున్నారంతే. మీకు విషయం చెప్పనా, ఆమోసును కూడా ఇలానే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏ మాత్రం కూడా లక్ష్యమించకుండా తిరుగుబాటు చేసి గందరగోళం చేశారు. నేను చెప్పడానికి టైం లేదు కానీ మీరు చూడండి, ఆమోసు పుస్తకం మీరు చదవండి. ఆమోసు పుస్తకంలో 7వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు 8 వచనాలు మీరు చదువుకోండి, మీకు తెలిసిద్ది. మీరు పోనీ టకటక చదువుతాను వింటానంటే చూడండి, నేను చదువుతాను వినండి. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానము పంపి, యాజకుడైన అమజ్య, వీడు దుర్బోధకుడు, వీడేం చెప్తున్నాడు తెలిసిన? ఆమోసు గురించి ఏమని చెప్తున్నట్టే, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. ఒక దైవజనుడు దేవుని చేత పంపబడిన ఆమోసు వచ్చి ఇశ్రాయేలు ప్రజల అక్రమాలు చెప్తుంటేనండి, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రత గురించి చెప్తుంటే వీడు అమజ్య అనేటువంటి ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు రాజు యెరోబాముకు చెప్తున్నాడు, ఆమోసు నీ మీద కుట్ర చేశాడు అని. ఆమోసు ఎవరండి? ఆమోసు ఎలాంటి వాడు తెలిసిన? 15వ వచనం చదవండి. నా మందను నేను, 7వ అధ్యాయం ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం 15వ వచనం, నా మందను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలు గురించి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జారవేయకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. ఇప్పుడు అమజ్య అనేవాడు యాజకుడు. ఈ పాస్టరు ఏమని చెప్తున్నాడంటే, నువ్వేంటి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పొద్దంటావేంటి? నేను అసలు మందను కాచుకునేటువంటి గొర్రెల కాపరిని, నేను నా మటుకు నేను మందలు కాచుకుంటుంటే దేవుడు వచ్చి నా ప్రజలకు ఈ ప్రవచన వాక్యాలు చెప్పు, ఎలాంటి ఉగ్రతలు వాళ్ళ మీదకి వస్తున్నాయి చెప్పు అని చెబితే నేను వచ్చి చెప్తున్నా. చూడండి, ఆమోసు ఎక్కడా భయపడలా.
రాజుకు భయపడలా, ఇశ్రాయేలు మరి అబద్ధ బోధకులైన అమజ్యాకు భయపడలా. అర్థమైందండి? మీకా కూడా ఎక్కడ భయపడలా. నిజమైన సత్య బోధకులు, నీతిమంతులైన సేవకులు దేవుడు చెప్పిన వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పడానికి ఎక్కడా కూడా భయపడ్డాం. అవసరమైతే మీరు మహా అయితే ప్రాణం తెస్తారు, ఇంతకు మించి ఏం చేస్తారు చెప్పండి? ఈ రోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరు బెదిరింపులకి భయపడరో నీతిమంతులైన సేవకులు. ఇప్పుడు ఎవరు మీటింగ్ పెడితే జనాలు వస్తారు చెప్పండి? నీకు చక్కడ కొండలు వండి పెట్టేవాడు, నీకు లైటింగ్ వేసి మ్యూజిక్ వేసి తెల్లవాళ్ళు పాటలు పాడేవాడు పిలిస్తే కుప్పలుగా జనాలు ఎగబడి వస్తారు. ఇప్పుడు ఈ విషయం చెప్పిన నేను దుర్బోధకుని అందరిని తిడతాడు. తిడతామేంటారు నాయనలారా? తిడతామేంటి? బుద్ధి జ్ఞానం ఉంటే లేఖనాలు ఎలాగున్నాయో చూడండి. 8వ శతాబ్దంలోనే ఈ రోజు జరుగుతున్న ఆ దుర్బోధకులు ఆ రోజున ఎట్టున్నారో ఇవాళ కూడా అలానే ఉన్నారు. ధైర్యంగా చెప్పండి, నోరు తెరిచి. తప్పును తప్పుగానే చెప్పండి, రైట్ అయితే రైట్గానే చెప్పండి. దేవుడు చెప్పమని రాయించిన విషయాలేగా నేను చెప్పేది, వేరేది కల్పించి చెప్తున్నానా? ఆ రోజున ఉన్న విషయాలే ఈ రోజున కూడా ఇలానే జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగేది ఎక్కడ చేసినా క్రైస్తవుల్లోనే, దేవుని పిల్లల మధ్యలోనే జరిగేది. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు తెలిసిన? ద్రాక్ష తీగల గురించి తీయటి మాటలు చెప్పే పాస్టర్ని, అబద్ధ బోధకులను, ఇతడే మాకు ప్రవక్త అని, భవిష్యత్తులో దేవుని గురించి చెప్పే ప్రవక్త అని, మాకు ఇలాంటి ప్రవక్తలుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరిని? ఉద్యోగాలు చేసేవాడిని, ఎవరిని? ఆడవాళ్ళని స్త్రీలుగా పెట్టుకునే వాళ్ళని, ఎవరినండి? వయసు అంతా అయిపోయి రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకునేవాడి దగ్గరికి. భయం ఉందా మీకు? దేవుని భయంతోనే సేవ చేస్తున్నారా? జాగ్రత్త. నీతిమంతులైన దైవజనులు ఎలాంటి బెదిరింపులకి బెదర్రో. భయపడండి. నేను మీకే శత్రువును కాదు. ఆ రోజుల్లో 8వ శతాబ్దంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతున్నాయని చెప్తున్నాను నేను, అంతే. చూసుకోండి జాగ్రత్తగా. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్లో అలా ఉన్నాయా లేదా అని ఆ రోజున ఆమోసు గద్దించేటప్పుడు కూడా వాక్యం తీసుకోళ్ళ. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడా కూడా లేఖనాల్లో దేవుడు చెప్పినయే. ఇప్పుడు చూడండి, మీకా చెప్పినవన్నీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న విషయాలే చెప్పాడు. మీరు ఇతరులను ఏది ఆశించొద్దు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న విషయాలే చెప్పాడు. ఇతరుల భార్యల్ని, ఇతరుల ఆస్తుల్ని, ఇతరుల వస్తువుల్ని ఏది ఆశపడకూడదు అనే విషయం ఎక్కడిది? ముందుగానే లేఖనాలు చెప్పబడ్డాయి. వీళ్ళు బైబిల్ తీసి చూడరు. వీళ్ళు చెప్పే పెట్ట కథలన్నీ విని ఓ మా పాస్టర్ గారు అద్భుతం అంటున్నారు. మోసపోమాకండి. గమనించరా? ఎవడు బెదిరింపులకు భయపడరో నీతిమంతులు, గుర్తుపెట్టుకోండి. కనుక ఆ రోజున ఉన్నాయి ఈ పరిస్థితులు, ఈ రోజున కూడా అలానే ఉన్నాయి. అందుకని ఎవరు కూడా లేఖనాల్లో ఇశ్రాయేలు ప్రజలైన ప్రవక్త అయిన మీకా వచ్చి చెప్పినప్పుడు, ఆమోసు వచ్చి చెప్పినప్పుడు బైబిల్లో మనం చేసే దానికి శిక్ష ఉందా లేదా, దేవుడు ముందుగానే చెప్పాడా లేదా అని బైబిల్ తీసి చూడాలా. అంటే వీళ్ళు దేవుడు వీళ్ళకిచ్చిన వాక్యంతో పని లేదు. మరి ఎవరితో పని? ప్రజలు ఎవరిని వెంబడించి ఎవరి దగ్గరికి వెళ్తే వీళ్ళు తప్పు చెప్పరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చల్లగా హాయిగా కూర్చొని ఇక పండగలు, పబ్బాలు, పుట్టినరోజులు, గిన్నెలు వండుకోవటం, పండగలు చేసుకోవటం, పేకలుగా తిని పడుకోవటం, ఇది సేవ అండి. భయం లేదండి, అంతే. జాగ్రత్త. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నేను కాదు. నేను చెప్పే ప్రతిదీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నదే మీ ముందర పెడుతున్నా. భయం ఎందుకు, ఊలికెందుకు? నేను తప్పు బోధిస్తే రండి మాట్లాడదానండి. ఎవడైనా తప్పు తెలుసుకొని దిద్దుకునే వాళ్ళని చూడాలి. క్రైస్తవుల్లో దిద్దుకోకపోగా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారండి. ఏంటి? యెహోవా దీర్ఘశాంతం గలవాడు, యెహోవా అట చేస్తాడా, అలా ఎప్పుడు చేయడే అని మాట్లాడుకుంటూ తిరిగారు.
ఈ రోజు రాత్రి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి తిరుగుబాట్లు చేశారో ఇవాళ కూడా తప్పును దిద్దుకోకపోగా నా మీద పడి యుద్ధాలు చేయమాకండి. చేస్తే మీ కర్మ, దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. కనుక ఈ రోజు రాత్రి ఖచ్చితంగా 5 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. 1, వాళ్ళ చేసిన పాపం. 2వది వాళ్ళ మీద తీర్పు. 3వది తర్కాలు వాదిస్తూ వచ్చారు. 4వది దేవుడు వాళ్ళ మీద సాక్ష్యంగా నిలబెట్టాడు. 5వది శిక్ష విధించాడు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని దేవుని ప్రజలమైన మనము ఇదిగో మనం విత్తిందే కోస్తామని, ఏది విత్తుతున్నామో అదే పంట కోస్తామనే భయంతో బ్రతుకుదాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని తండ్రి, ఈరోజు రాత్రి 8వ శతాబ్దంలోనే దేవుని ప్రజల మధ్యలో జరిగిన నీ తీర్పులు, వాళ్ళ యొక్క పాపం అయినా తర్కాలు, అలాగే శిక్షా విధి, సాక్ష్యం రుజువులతో సహా సాక్ష్యంగా భూమి ఆకాశాన్ని నిలబెట్టి సాక్ష్యం పలికే దేవుడవు నాయన. ఈ రోజున ఆ రోజుల్లో 8వ శతాబ్దంలోనే మీకా, యెషయా, హోషేయ, ఆమోసు ఉన్నటువంటి దినాల్లోనే ప్రజలు, దేవుని ప్రజలు అలాగున్నారయ్యా. వారి మీదకి నీ తీర్పులు వచ్చి పడ్డాయి. నీ తీర్పులను గురించి నువ్వు చెప్పినట్టుగా తీర్పు తీరుస్తావని సేవకులు, నీతిమంతులు, ప్రవక్తలు కన్నీరు కారుస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఉన్న దేవుని ప్రజలు ఎక్కడా కూడా లెక్క చేయలేదు. ప్రభా, అదే మోసం ఈ రోజున సంఘాల్లో జరుగుతున్నాయి. దయతో నాయనా నీ ప్రజలకు విడుదల దయచేయండి. అబద్ధ బోధకుల చేతిలో నుంచి ప్రజలను, సంఘాలని విడిపించండి. నీ సత్యమును గ్రహించుకోవడానికి వాళ్ళకు చక్కటి ఆలోచన దయచేయండి. నిర్మలమైన మనసు దయచేయండి. ఆ రోజున ప్రవక్తలను ఎదిరించి పోరాడారు ప్రజలు. ఈ రోజుల్లో కూడా సత్యాన్ని చెప్పే సేవకుల మీద విరోధంగా పోరాడుతున్నారు. దయతో వారందరి మీద నీ కనికరం ఉంచండి. వారంతా నా తోటి ప్రజలు, సేవకులు, సంఘాలు, వారిని కాపాడండి. మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అలాంటి కృపచేత మమ్మల్ని దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.